ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. దేవుని కోసం రోషం కలిగి జీవించాలి అని ఆశించేటటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ యవ్వన ప్రాయంలోనే మీ జీవితాన్ని దేవునికి అంకితం చేసినట్లయితే అది గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప పరిచర్య చేశారు, ప్రపంచ వ్యాప్తంగా సువార్తను అందించగలిగారు, దేశాలను ఖండాలను ప్రభావితం చేయగలిగారు. వారిలో డాక్టర్ బిల్లీ గ్రామ్ ప్రపంచ నలుమూలలకు వెళ్లి గొప్ప సేవ చేశాడు. మీ జాగ్రత్తగా పరిశీలన చేస్తా. బిల్లీ గ్రామ్ తన యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. యవ్వన ప్రాయంలో దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ఫలితంగా 40కు పైగా భాషల్లో, భారతదేశపు భాషల్లో బైబుల్ని తర్జుమా చేయగలిగాడు. చైనా దేశానికి వెళ్ళిన హడ్సన్ టేలర్ యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి చైనా దేశీయులకు సువార్తను అందించగలిగాడు. డేవిడ్ లివింగ్స్టన్ యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి ఆఫ్రికా దేశాన్ని వెలిగించగలిగాడు. డిఎల్ మూడే యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసి అమెరికా ఖండాన్ని గడగడలాడించాడు, సువార్తతో షేక్ చేసి పడేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ప్రపంచాన్ని తలక్రిందులు చేయడానికి దేవుడు వాడుకున్న అధిక భాగము యవ్వన ప్రాయంలో తమ జీవితాలు దేవునికి అంకితం చేసిన వారి ద్వారా దేవుడు ఇట్టి కార్యాలు చేస్తూ వచ్చాడు.